మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. నగరంలో ట్రాఫిక్ నుంచి తప్పించుకొని ఈజీగా జర్నీ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం మెట్రో. నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దీని ఆదరణ అనేది మామూలుగా లేదు. అటు ఈజీగా గమ్యస్థలానికి చేరాలంటే ఎక్కువగా మెట్రోనే వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దీన్ని పెద్ద ఎత్తున వినియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మెట్రో సంస్థ ఒకవైపు ఆఫర్స్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో రైలు అనేది చివరి రైలు రాత్రిపూట 11 గంటల వరకు. సో మనకు కంపెనీలో చూసుకున్న సెకండ్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళకి కొంచెం వాళ్ళు దీన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవడంతో వాళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా మెట్రో రైలు అనేది 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు టైం అనేది ఎక్స్టెండ్ చేశారు. దీన్ని వినియోగించుకోవాలంటూ ఇప్పటికే మెట్రో సంస్థ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది అనేది సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ మెట్రో ట్రైన్ ఏదైతే పొడిగించారో అది అందుబాటులోకి ఉంటుందని చెప్తున్నారు. మొదటి నుంచి మెట్రో ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో దీన్ని ఎక్కువగా స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు. కాలేజీకి ఈజీగా ఇన్ టైంలో చేరేందుకు మెట్రో అనేది ఎంతోగానో యూజ్ అవుతుంది. సో ఇదే నేపథ్యంలో వాళ్ళకు ప్రత్యేకంగా ఆఫర్లు పెట్టారు. వాళ్ళు 20 ట్రిప్స్కి డబ్బులు చెల్లిస్తే వాళ్ళు అదనంగా 10 ట్రిప్స్ అంటే మొత్తం 30 ట్రిప్స్ వాళ్ళు ఈజీగా జర్నీ చేసే విధంగా 10 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో ఇప్పుడు అది ఈ రోజుతో అది మార్చి 31 వరకు అది ముగియనున్నది. దానికి సంబంధించినటువంటి 1 ఇయర్ ఆఫర్ అనేది ముగియనున్నది. దీంతో వాళ్ళు ఇంకోసారి ఆ మెట్రో ఆఫర్ ఏదైతే ఉందో మళ్ళీ పొడిగించారు. ఒకవైపు విద్యార్థుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని పొడిగించారు. వచ్చే సంవత్సరం వరకు ఈ మెట్రో ఆఫర్ అనేది పొడిగించారు. ఇంకోవైపు ఒకేసారిగా రెండు శుభవార్తలు చెప్పారు. ఒకటి మెట్రో ట్రైన్ అనేది 11:45 వరకు ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకో రెండు చెప్పారు. దీంతో ఒకవైపు మెట్రో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద ఇటు నగరంలో మన నగరంలో ట్రాఫిక్ గురించి చెప్పాలంటే అది ఒక పద్మవ్యూహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గమ్యస్థలాన్ని చేరుకోవాలంటే 1 అవర్ చేరుకోవాల్సిన జర్నీ 2 అవర్ 2 అవర్స్ పడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ట్రాఫిక్ దృష్ట్యా మొత్తం మీద సిగ్నల్స్ దగ్గర వేచి ఉండడం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో వీటినన్నిటి నుంచి తప్పించుకోవడానికి మెట్రో అనేది మనకు అందుబాటులోకి వచ్చాక చాలా ఆదరణ వచ్చింది. ఈ ఆదరణని ఒకవైపు మెట్రో సంస్థ దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పటికి ఆఫర్ను పెడుతుంది, వినియోగదారులని అట్రాక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఒకవైపు ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు పెట్టినటువంటి ఏదైతే 2 ఆఫర్స్ ఉన్నాయో ఒకవైపు మెట్రో రైలు 11:45 వరకు పొడిగింపు, అదేవిధంగా విద్యార్థులకు 20 ట్రిప్స్కి డబ్బులు చెల్లిస్తే వాళ్ళు అదనంగా 10 ట్రిప్పులు ఫ్రీగా వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే మొత్తం 30 ట్రిప్పులకు వాళ్ళకు కన్వీనియంట్గా ఉండే విధంగా మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను పెద్దమతల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఒకవైపు ఎక్కడ ట్రాఫిక్ మొత్తం ఒకవైపు బయట ప్రయాణించాలన్న ఎండలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈసారి ఎండాకాల నేపథ్యంలో ఇక్కడ మెట్రో ప్రయాణికులు ఎప్పటికప్పుడు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి దృష్ట్యా ఇంకోవైపు మెట్రోను కూడా పొడిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు శంషాబాద్ నుంచి అటు పాత బస్సుతో సహా. సో ఇటు ఒక్కసారిగా ఆదరణ పెరగడంతో మొత్తం దీనికి ఎప్పటికప్పుడు ఒకవైపు ఆఫర్లు ప్రకటించడం కావచ్చు, మెట్రో రైలుకి సంబంధించి ఇంకా వేరే దగ్గర కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, వీటి మొత్తం మీద చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాండ్ కావడంతో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ని మెట్రో సంస్థ అధికారులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్ఞానేశ్వరరావుతో కలిసి శిల్ప, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.